మాయాకలం. అనగనగా ఒక ఊళ్ళో చిట్టి పొట్టి అని ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ అన్నదమ్ములు. చిట్టి చిన్నవాడు, పొట్టి పెద్దవాడు. ఒక రోజున చిట్టి పొట్టి బడి నుంచి ఇంటికి తిరిగి వచ్చారు. చిట్టి తన గదిలోకి వచ్చి తలుపు దడేలను మూశాడు. పుస్తకాల కోపంతో మూలగా విసిరేశాడు. ఈ చప్పుడు విని పొట్టి గదిలోకి వచ్చాడు. చిట్టి వైపు చూస్తూ, తెలిసిందిలే, ఇవాళ మళ్ళీ పంతులుగారు నిన్ను కొట్టారంట కదా అని అడిగాడు. అవునురా, పంతులు వేసిన ఒక ప్రశ్నకి జవాబు చెప్పలేకపోయాను. అన్నింట్లోనూ సున్నాలే వచ్చాయి అన్నాడు చిట్టి. విచారంగా, తప్పంతా నీదే. ఒక్కరోజైనా శ్రద్ధగా చదవటానికి ప్రయత్నించవు, మరి సున్నాలు కాక ఇంకేమి వస్తాయి అన్నాడు పొట్టి. పోరా పో, నాకేమీ అక్కర్లేదు ఈ పాడు చదువు. చక్కగా గూటీ బిళ్ళ ఆడుకుంటాను, పొలాలమ్మట పోయి నేరేడు పళ్ళు కోసుకుంటాను అన్నాడు చిట్టి నిర్లక్ష్యంగా. అయితే నీ పని ఇక అంతేలే, రోజు పంతులుగారి చేతిలో దెబ్బలు తింటుంటావు కానీ అంటూ పొట్టి బయటకు వచ్చేశాడు. మర్నాడు మళ్ళీ చిట్టి బళ్ళో దెబ్బలు తిన్నాడు. ఈ రోజు తిన్న దెబ్బలు ఇంటికి వచ్చిన తర్వాత కూడా మరుపుకు రాలేదు చిట్టికి. గదిలో కూర్చుని ఆలోచించడం మొదలుపెట్టాడు. చదవకుండానే పంతులు అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పటానికి ఏదైనా ఉపాయం దొరుకుతుందా అని ఆలోచించాడు. అలా ఆలోచిస్తూ ఉండగా చిట్టికి చప్పున ఒక ఉపాయం తట్టింది. ఆ ఊర్లో ఉన్న పెదరాసి పెద్దమ్మని అడిగితే ఏదో ఒక ఉపాయం తప్పకుండా చెబుతుంది అని వెంటనే బయలుదేరి పేదరాసి పెద్దమ్మ ఇంటికి వెళ్ళాడు. పెద్దమ్మ, చదవకుండానే మా పంతులు వేసే ప్రశ్నలకి జవాబులు చెప్పటానికి నాకు ఏదైనా చక్కటి ఉపాయం చెబుతావా అని అడిగాడు. పెద్దమ్మ కాసేపు ఆలోచించి, అలాగే నాయనా, నేనొక మాయాకలం ఇస్తాను. నీ పంతులు ఎంత కఠినమైన ప్రశ్న వేసినా అది నిమిషంలో రాసేస్తుంది. నువ్వు చదవాల్సిన పనే ఉండదు అని ఒక కలం తెచ్చి ఇచ్చింది. కలం చూడటానికేమో మామూలు కలం మాదిరిగానే ఉంది. చిట్టి ఆ కలం తీసుకుని సంతోషంతో భుజాలు ఎగరేసుకుంటూ ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వచ్చి రావడంతోటే, ఒరేయ్ పొట్టి, ఇటు రారా, నువ్వు నీ ఇష్టం వచ్చిన ప్రశ్న వెయ్యి, నిమిషంలో జవాబు రాసి పారేస్తాను అని కేకపెట్టాడు. పొట్టి ఇది విని ఆశ్చర్యంతో ఒక్క పరుగున వచ్చాడు. ఆ మాత్రం తెలివితేటలుంటే రోజు పంతులుగారి చేతిలో దెబ్బలు ఎందుకు తింటావు అన్నాడు పొట్టి. అదంతా నీకు అనవసరం. కావాలంటే ఇప్పుడు అడిగి చూడు, ఎవరు తెలివిగల వాళ్ళు తెలుస్తుంది అన్నాడు చిట్టి గర్వంగా. సరే, నీ పుస్తకం తెచ్చుకో అన్నాడు పొట్టి. చిట్టి పుస్తకం తెచ్చి పెద్దమ్మ ఇచ్చిన కలం పట్టుకుని టేబుల్ దగ్గర కూర్చున్నాడు. 6, 8, 9, 11 కలిపితే మొత్తం ఎంత అని ప్రశ్న అడిగాడు పొట్టి. చిటికిలో అంకెలు కూడేసి రాసింది కలం 34 అని అరిచాడు చిట్టి గర్వంగా పొట్టి వైపు చూస్తూ. పొట్టికి సంతోషంతో పాటు ఆశ్చర్యం కూడా వేసి రైట్ అన్నాడు. ఇంకో లెక్క చెప్పాడు. పొట్టి నిమిషంలో చేసేసింది కలం. మరో లెక్క అంటూ 10 లెక్కలు చెప్పాడు పొట్టి. అన్నింటినీ కలం ఇట్టే చేసేసింది. అప్పుడు పొట్టికి ఒక సందేహం కలిగింది. వీడు లెక్కలే చేయగలడా, పాఠాల్లో ప్రశ్నలకు కూడా జవాబు రాయగలడా అని కొంచెంసేపు జాగ్రఫీ పాఠాల్లో ప్రశ్నలు వేసి చూస్తూ ఉండు అన్నాడు పొట్టి. ఓ, నీ ఇష్టం వచ్చిన ప్రశ్న వెయ్యి, ఎందులోనైనా సరే అన్నాడు చిట్టి. అయితే హిందూ దేశం గురించి నీకు తెలిసింది అంతా రాయి అని ప్రశ్న చదివాడు పొట్టి. కలం రాయటం మొదలుపెట్టింది. పేజీలు నిండిపోయాయి, పుస్తకం కూడా నిండిపోయింది. కలం మాత్రం ఇంకా రాస్తూనే ఉంది. పొట్టి కలాన్ని చూస్తూనే ఉన్నాడు. కలంతో పాటు చిట్టి చెయ్యి కూడా వేగంగా కదులుతూనే ఉంది. పాపం చిట్టికి చెయ్యి నొప్పి పుట్టింది, కానీ కలం మాత్రం రాయటం ఆపలేదు. అబ్బా, ఈ రోజుకి ఇంకా చాలులేరా, రేపటి నుంచి చూసుకో స్కూల్లో నా మహిమ అన్నాడు చిట్టి రాయటం ఆపుదామని. కానీ కలం ఆగితే కదా రాసుకుపోతూనే ఉంది. కలం రాయాల్సిన జవాబు ఇంకా పూర్తి కాలేదు. మరి హిందూ దేశం గురించి రాయాలంటే మాటలా? అదీకాక అది మాయాకలం కనుక దానికి అన్నీ తెలుసు. అందుకని అది ఆగకుండా రాసుకుపోతూనే ఉంది. పుస్తకం నిండిపోయింది, అందుకని టేబుల్ మీద రాయటం మొదలుపెట్టాడు. టేబుల్ నిండిపోయింది, నేల మీద రాయటం మొదలుపెట్టాడు. నేల కూడా నిండిపోయింది, కానీ కలం రాయటం మాత్రం పూర్తి కాలేదు. గోడల మీద రాసుకుపోతూ ఉంది. కలంతో పాటు చిట్టి చెయ్యి కూడా గబగబా గోడ ఆ చివర నుంచి ఈ చివర వరకు పరిగెడుతుంది. చివరికి చిట్టికి ఏడుపు వచ్చింది. కలం తీద్దామంటే ఎంతకీ ఊడిరాదు. చిట్టికి ఏమీ తోచలేదు. నొప్పి అంతకంతకు ఎక్కువవుతుంది. ఒరే పొట్టి, నువ్వైనా దీన్ని లాగవేయి అంటూ బావురుమన్నాడు చిట్టి. పొట్టి కలం లాగుదామని ప్రయత్నించాడు, కానీ అది రాలేదు, రాసుకుపోతూనే ఉంది. పాపం తమ్ముడు అవస్థ చూసేసరికి పొట్టికి కూడా ఏడుపు వచ్చింది. ఇదెక్కడ దాపురించిందిరా ఈ మాయిదారి కలం నీకు అని అడిగాడు పొట్టి తమ్ముణ్ణి ఓదారుస్తూ. చదవకుండానే ప్రశ్నలకు జవాబులు రాసే ఉపాయం చెప్పమంటే మన పెదరాసి పెద్దమ్మ ఇది ఇచ్చిందిరా అంటూ మళ్ళీ ఏడుపు మొదలుపెట్టాడు చిట్టి. అప్పుడు పొట్టి ఇదంతా పెద్దమ్మ వేసిన ఎత్తే అని గ్రహించాడు. ఓ, అదా సంగతి, శ్రద్ధగా చదువుకుంటానంటే మళ్ళీ కలం వదిలేస్తుందేమో అన్నాడు పొట్టి.
ఇంత బాధపడాలని తెలిస్తే అట్లాగే చదువుకుంటానని చెప్పేవాడినిగా పెద్దమ్మతో అన్నాడు చిట్టి ఏడుపు దిగమింగుతూ. చిట్టి ఈ మాటలు అంటూ ఉండగానే అది అలా రా దారికి, శ్రద్ధగా చదువుకుంటే ఎంత మంచిదో ఇప్పటికైనా తెలిసిందా అంటూ ఇంట్లోకి ప్రవేశించింది పెదరాసి పెద్దమ్మ. చిట్టి పొట్టి ఏడుపు చూసేసరికి పెద్దమ్మకు జాలి వేసింది. ఇంక చాలే అంటూ పెద్దమ్మ కలం మీద చేయి వేసింది. కలం కాస్త ఊడి వచ్చేసింది. అప్పుడు పెద్దమ్మ ఇలా అంది, ఇది ఇక మామూలు కలమే. ఇవాళ నువ్వు పడ్డ బాధకి గాను దీనిని నీకు బహుమానంగా ఇస్తున్నాను. చాలా బాగా రాస్తుంది. ఇక నుంచి నువ్వు శ్రద్ధగా చదువుకో. బళ్ళో ఈ కలంతోటే రాయి. ఒకవేళ నువ్వు దాన్ని పాడేద్దామని మనసులో అనుకున్నావంటే మళ్ళీ అంటుకుంటుంది. మళ్ళీ ఇలాగే బాధపడతావు అని అంది. అంతటితో చిట్టికి బుద్ధి వచ్చింది. ఆ రోజు మొదలు పాఠాలు శ్రద్ధగా చదవటం మొదలుపెట్టాడు. మర్నాటి నుంచి చిట్టికి బళ్ళో అన్నిట్లోనూ ఫస్ట్ మార్కులే.